హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివాడ. ఈరోజు మీ ముందుకి షిఫ్ట్ డిజైర్ టూర్ని అయితే తీసుకొచ్చాను. ఒకసారి చూద్దాం రండి. 2018 మోడల్ వెహికల్ అనమాట. షిఫ్ట్ డిజైర్ టూర్ అనమాట. ఫ్యూయల్ టైప్ వచ్చేప్పటికి డీజిల్. 30 days 30 cars జాతర సీజన్ 5లో డే 28లో భాగంగా ఈరోజు మీ ముందుకి డీజిల్ వేరియంట్ వెహికల్ తీసుకొచ్చాను. అతి తక్కువ ధరలో వెహికల్ మొత్తం అంతా మీరు చూడండి. బంపర్ టు బంపర్ ఏ ఒక్క పార్ట్ మారలేదు. దగ్గరికి వచ్చి చూడండి, బంపర్ టు బంపర్ ఏ ఒక్క పార్ట్ మారలేదు. అన్ని ఒరిజినల్ పార్ట్స్ అయితే ఉన్నాయి. ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా మంచి ప్రీమియం అండ్ గుడ్ లుకింగ్లో ఇంటీరియర్ అయితే ఉంది. కస్టమర్ చాలా బాగా యూజ్ చేశారండి. దీనికి అప్డేటెడ్ న్యూ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ అయితే ఉందన్నమాట. 10-inch టచ్ స్క్రీన్ అయితే ఉంటుందన్నమాట. చూసుకోండి, ఆ వాల్యూమ్ ప్రెస్ బటన్స్ అయితే రోలర్స్ అయితే వస్తాయన్నమాట. చాలా క్లారిటీగా ఉంది. రివర్స్ కెమెరా కూడా ఉందన్నమాట. ఆండ్రాయిడ్ స్క్రీన్ అండి. అది వచ్చేపాటికి కొద్దిగా ప్రీమియం కాస్ట్ కూడా ఉంటుందన్నమాట. బంపర్ టు బంపర్ ఏ ఒక్క పార్ట్ మారలేదండి. ఒరిజినల్ వెహికల్ 2018 మోడల్. వెహికల్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారా? 4,39,000కి వెహికల్ అయితే ఇచ్చేపోతున్నాము. చాలా బాగుంది. 93,000 కిలోమీటర్లు తిరిగింది. గ్రాప్ చేసుకోండి. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేపాటికి కృష్ణా జిల్లా గుడివాడ అనమాట. రాజధాని విజయవాడ నుంచి జస్ట్ 40 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు. సేఫ్టీ పరంగా సేఫ్ గార్డ్ కూడా బ్యాక్ సైడ్ ఉంది. అండ్ ఇంకొకటి మోరవర్ ఇందులో స్పెషల్ ఏంటంటే 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే ఉన్నాయి. ఎంఆర్ఎఫ్ అండి. 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే ఉన్నాయి. దీనికి ఇన్సూరెన్స్ ఉంది, బ్రేక్ ఉంది. ఇది పబ్లిక్ ప్లేట్ వెహికల్ అనమాట. ట్రావెల్ అన్నలకి బాగా యూజ్ అవుతుంది. పబ్లిక్ ప్లేట్ వెహికల్ అండి. ఆల్ డాక్యుమెంట్స్ అన్నీ ఫోర్స్లో ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం వెహికల్ చూసుకోవచ్చు. ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది. 4,39,000కి వెహికల్ అయితే ఇచ్చేపోతున్నాము. 2% ఆఫీస్ కమిషన్ అయితే ఉంటుంది. ఇది డైరెక్ట్ కస్టమర్ డీల్ అనమాట. కస్టమర్ని డైరెక్ట్గా మీకు ఎదురు పెడతాము. కస్టమర్తో మీరు మాట్లాడుకోవచ్చు. మన ఆఫీస్ కూడా మీకు వీడియోలో చూపిస్తానని ట్రయల్ తీసేటప్పుడు మన ఆఫీస్లో నెంబర్ ఆఫ్ వెహికల్స్, కార్స్ అండ్ బైక్స్ ఉండడం వల్ల ప్లేస్ సరిపోక మనం బయటకు వచ్చి వీడియోని అయితే షూట్ చేస్తున్నాం. కాబట్టి మీరు అదొకటి అర్థం చేసుకోవాలి. ఒకసారి డోర్స్ చూపిస్తాను చూడండి. ఒరిజినల్ డోర్ అండి. ఎక్కడ రెస్ట్ కూడా లేదు. చూసుకోవచ్చు. ఒరిజినల్ లెడ్తో అయితే ఉంది. ప్రతిదీ పిన్ టు పిన్ మీకు చూపిస్తున్నా చూడండి. ఈ డోర్ కూడా ఒరిజినల్ డోర్ అండి. ఎక్కడ రెస్ట్ లేదు. అండ్ డిక్కీ కూడా చూపిస్తాం మీకు. ఇది టైప్ 2 డీజిల్ అనమాట. మైలేజ్ పరంగా బాగా వస్తుందండి. ఇది హైవే మీద అయితే 25 మైలేజ్ అయితే క్యారీ అవుతుంది. అండ్ మీరు చూసుకోవచ్చు, ఇది కూడా డిక్కీ ఒరిజినల్ డిక్కీ అనమాట. నాన్ ఎక్స్టెంటల్ డిక్కీ వచ్చేపాటికి బూట్ స్పేస్ కూడా కరెక్ట్గా ఉంటుంది. మొత్తం సరిపోయిద్ది. అండ్ రివర్స్ కెమెరా కూడా ఉన్నదనమాట వెహికల్కి వచ్చేపాటికి. ఈ డోర్ చూసుకోండి. ఒరిజినల్ డోర్ అనమాట. ఒరిజినల్ లెడ్ ఉంది. రెస్ట్ లేదు అక్కడ. మొత్తం చూసుకోండి. ఈ డోర్ కూడా ఒరిజినల్ డోర్ అండి. అండ్ ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి. బానెట్ కూడా తీసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఒకసారి రేస్ చేస్తున్నాను. ఒకసారి స్మోక్ ఏమైనా వస్తుందో చూసుకోవచ్చు. ఒకసారి రేస్ చేస్తున్నాను చూడండి. ఒకసారి బాడీ తీసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, బానెట్ కూడా ఒరిజినల్ లెడ్, ఒరిజినల్ బానెట్ అనమాట. ఎక్కడ చేంజ్ కాలేదు. 2018 మోడల్ అండి. ఒకసారి ఇంజిన్ సెక్షన్ కూడా దగ్గర నుంచి చూసుకోండి. ఇంజిన్ ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు. మీకు ఇంజిన్ చాలా దగ్గరగా చూపిస్తాను అర్థమయ్యేలాగా. చూడండి, అది ఇంజిన్ మార్క్ అనమాట. 18 మోడల్ కాబట్టి మార్క్ కూడా ఉంది. ఇంజిన్ హెడ్ కూడా ఎక్కడ ఓపెన్ చేయలేదండి. ఎక్కడ ఆయిల్ లీక్స్ కూడా లేవు. చూడండి చాలా క్లారిటీగా. ఆయిల్ లీక్స్ కూడా ఎక్కడా లేవు. అంత పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఒకసారి తీసి చూపిస్తున్నాను గేజ్. పర్ఫెక్ట్గా ఉందండి. కొద్దిగా స్మోక్ కూడా లేదు. అండ్ ఎక్కడ ఆయిల్ చెమ్మడం కూడా లేదు. చూసుకోండి, ఒరిజినల్ లెడ్ అనమాట. ఇది వచ్చేపాటికి కంపెనీతో పాటు వచ్చేటువంటి ఒరిజినల్ లెడ్ అనమాట. ఒరిజినల్ లెడ్ కూడా అలానే ఉంది.
నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. మొత్తం పిన్ టు పిన్ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, మొత్తం చూడండి. నచ్చితే గుడివాడ వచ్చేయచ్చు, నచ్చితేనే కాల్ చేయండి, లేదంటే ఊరికే ఫోన్ చేయొద్దు. మొత్తం వీడియోని ఫుల్గా చూడండి. అండ్ ఇంకొకటి చాసిస్ నెంబర్ కూడా చూసుకోవచ్చు. చాసిస్ నెంబర్ కూడా ఒరిజినల్ అనమాట, ఒరిజినల్ చాసిస్ నెంబర్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, సరే టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం. ఏసీ కూడా బాగుందండి. మూవీస్ కూడా వస్తాయన్నమాట వెహికల్లో, ఆండ్రాయిడ్ స్క్రీన్ కాబట్టి. వెహికల్ రన్నింగ్ కూడా బాగుంది. డైరెక్ట్ కస్టమర్ వెహికల్ కాబట్టి ఎమ్మడే తంబు కూడా అయిపోద్ది అనమాట. పేపర్స్కి ఎటువంటి ఇబ్బంది లేదండి. టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాను. మొత్తం వెహికల్ రౌండ్లో మొత్తం చూసుకోవచ్చు ఒకసారి మీరు. ఒకసారి మెయిన్ రోడ్ మీద కొద్దిగా గట్టిగా టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాము. ఫ్రెండ్స్, మనం టెస్ట్ డ్రైవ్కి అయితే వచ్చాము. చూడండి, వెహికల్ ఆండ్రాయిడ్ స్క్రీన్ కూడా చాలా బాగుందండి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ అనమాట ఇది. అంటే వాల్యూమ్కి వాటికి ఇలా రోల్స్ అయితే వచ్చి మంచి స్టైలిష్ లుక్లో ఉందన్నమాట. 10 ఇంచ్ స్క్రీన్, బాగా హెవీ ఉందన్నమాట. ఇంటీరియర్లో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. దీంట్లోనే ఇంక్లూడ్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది, అల్ట్రా హెచ్డి. ఇది పబ్లిక్ ప్లేట్ అనమాట, ట్రావెల్ పర్పస్లో యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని ఓన్ ప్లేట్ కూడా చేసుకోవచ్చండి. ఒక 8,000 ఖర్చు అవుతుంది ఓన్ ప్లేట్ చేయాలనుకుంటే. ఆల్ పేపర్స్ అన్నీ ఫోర్స్లో ఉన్నాయండి. ఈవెన్ ఇన్సూరెన్స్తో సహా ఫుల్ ఇన్సూరెన్స్ కూడా కట్టేసి ఉందన్నమాట. మైలేజ్ కూడా బాగా వచ్చిందండి. పర్ లీటర్కి హైవే మీద అయితే చెప్పవసరం 25+ వచ్చేసింది డీజిల్. అందుకే ఎక్కువ లో మెయింటెనెన్స్ అంటారనమాట మారుతి సుజుకి డిజైర్. షోరూమ్ ట్రాక్ అయితే మీరు చేయించుకోండి ఖచ్చితంగా. మన దగ్గరికి ఇది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ కాబట్టి షోరూమ్ ట్రాక్ గ్యారంటీ అనేది 24 వెహికల్ మోడల్ వెహికల్కి కూడా మేమైతే ఇవ్వలేము. అది షోరూమ్ ట్రాక్ అయి ఉండొచ్చు, అయినప్పటికీ నేనైతే చెక్ చేయించుకోమని చెప్తాను. చూడండి, మనం మన ఆఫీస్కి అయితే వచ్చేసాము. నెంబర్ ఆఫ్ కార్స్ అండ్ బైక్స్ ఉంటాయి అన్నమాట మన దగ్గర. ఫుల్ స్టాక్ ఉంది బైక్స్, కార్స్. అండ్ ఏంటంటే వీడియో తీయడానికి కుదరడం లేదు. వీడియో తీయకుండానే చాలా వెహికల్స్ అయితే డైరెక్ట్ కస్టమర్ వాకర్స్ అయితే ఉంటారు కాబట్టి సేల్ అయితే అయిపోతాయి. కాబట్టి మీరు డైరెక్ట్గా మన ఆఫీస్ని విజిట్ చేయమని చెప్పి నేను కోరుకుంటాను. ప్రతిసారి ప్రతి వీడియోలో ఒకసారి విజిట్ చేస్తే ప్రజెంట్ స్టాక్ ఏముంది, మీకు నచ్చిన వెహికల్స్ ఏమున్నాయని ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఆఫీస్ నెంబర్ ఉంది కదండి, వీడియోలో డిస్ప్లే మీద నెంబర్ అయితే ఇస్తాను కదా, దాని మీద ఆ నెంబర్కి హాయ్ అని వాట్సాప్లో మీరు పింగ్ చేస్తే, హాయ్ అని పెడితే ఆటోమేటిక్గా క్యాటలాగ్ లింక్ అనేది ఆటోమేషన్ అనమాట జనరేట్ అయిపోయింది మీకు. దాని ద్వారా మీరు బైక్స్ ఏమున్నాయి, కార్స్ ఏమున్నాయని ఆటోమేటిక్గా క్యాటలాగ్లో చూసుకోవచ్చు. అండ్ చూసుకోండి, వెహికల్ వచ్చేపాటికి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. మొత్తం అంతా రన్నింగ్ అంతా బాగుందండి. డైరెక్ట్గా తీసుకెళ్ళి యూజ్ చేసుకోవడమే. వెహికల్కి ఆన్ ది స్పాట్ తీసుకెళ్ళి రిపేర్ చేయించుకోవాల్సినవి ఏం లేవు. అంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఫుల్ లెంత్ వీడియోస్ తీయడానికి గల కారణం ఒకటే, మమ్మల్ని నమ్మి ఎంతో లాంగ్ నుంచి ప్రయాసపడి వస్తుంటారనమాట. వారి కోసము వెహికల్లో ఉన్నది ఉన్నట్టు మొత్తం A to Z మొత్తం అంతా వీడియోలో చూపించి మరీ చెప్తాను. ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పేస్తాను, కంప్లైంట్స్ లేకపోతే లేవని చెప్తానండి. మన వల్ల ఎవరు నష్టపోకూడదు, అందరూ ₹1 ప్లస్ పాయింట్లోనే ఉండాలని చెప్పి ఇంత 10 నిమిషాలు పైగా ఫుల్ వీడియో అయితే చేస్తామన్నమాట. టెస్ట్ డ్రైవ్ కూడా లైవ్లో చేసి చూపిస్తున్నాను.
చూసుకోండి టెస్ట్ డ్రైవ్ వచ్చేపాటికి. నాకు తెలిసి కార్ల ఫీల్డ్లో ఐ మీన్ యూట్యూబ్లో పెట్టి కార్ సేల్స్ మనలాగా ఎవరు ఫుల్ లెంత్ వీడియోస్ ఎవరు ఇంత టైం వెచ్చించి తీయరు. కానీ మీకోసం నేనైతే ఫుల్ లెంత్ వీడియోస్ అయితే తీస్తున్నాను. కేవలం మీకోసమేనండి. అది కూడా క్లారిటీ ఉండాలి, మీకు కూడా వెహికల్కి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ అనేది ఉండాలి కాబట్టి ఫుల్ లెంత్ వీడియోస్ అయితే చేస్తున్నాం మనం. కొద్దిగా అప్పుడప్పుడు టైం కుదరక ఫుల్ లెంత్ వీడియోలు కొన్ని చేయలేకపోతున్నాను. మ్యాక్సిమం చేస్తాను. చాలా వరకు వీడియో తీయకుండానే చాలా వరకు సేల్ అయితే అయిపోతాయి. మంచి కార్స్ అయితే వస్తున్నాయండి మన దగ్గరికి. లేటెస్ట్ మోడల్ కార్స్ కూడా చాలా వరకు వీడియో తీయకుండానే సోల్డ్ అయితే అయిపోతున్నాయి. రండి, ఒకసారి ఆఫీస్కి రండి, గుడివాడకి రండి. ఆదివారం ఒక్కరోజే సెలవు ఉంటుంది, మిగిలిన అన్ని రోజు ఆఫీస్ అయితే ఓపెన్లో ఉంటుంది. ఈవెన్ ఫెస్టివల్ టైమ్స్లో కూడా ఆఫీస్ అయితే ఓపెన్ అయ్యే ఉంటుందండి. ఓన్లీ సండే ఒక్కరోజే సెలవు. చూసుకోవచ్చు, వెహికల్ రన్నింగ్ చూసుకోండి. 90 కిలోమీటర్ స్పీడ్ అయితే రీచ్ అయింది. చాలా బాగుంది రన్నింగ్ కూడా, ఏం ఇబ్బంది లేదు మీకు. మీరు ఒక స్పెసిఫిక్గా ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి ఒక మెకానిక్తో ఇన్స్పెక్షన్ చేయించుకున్న తర్వాతనే వెహికల్ని అయితే తీసుకోండి. లేదా మీతో ఎవరినైనా బాగా కార్లలో అనుభవం ఉన్న వ్యక్తులనైనా తీసుకొని రండి. ఎందుకంటే ఇది చిన్న అమౌంట్లు కాదు కదా, పెద్ద అమౌంట్లు కాబట్టి ప్రతిదీ మీకు క్లారిటీ ఉండాలి. చూసే మీకు, కొనుగోలు చేసే మీరు కాబట్టి మీకు 100% వెహికల్ నచ్చాలి. నచ్చిన తర్వాతనే వెహికల్ కొనమని నేనైతే చెప్తాను. ఎందుకంటే కస్టమర్ వెహికల్స్ కాబట్టి, డైరెక్ట్ కస్టమర్ డీలింగ్ కాబట్టి ఒకసారి పేమెంట్ చేస్తే పేమెంట్ నాకు వెహికల్ తర్వాత నాకు నచ్చలేదండి అది ఇది అన్నా సరే ఉపయోగం ఉండదు. వన్స్ పేమెంట్ చేస్తే మరలా రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదు. అదొకసారి మీరు గమనించాలి. OLXలో వెహికల్స్ కొనుక్కోండి, కానీ అడ్వాన్సులు అయితే కొట్టద్దు ఎవరికి. ఎందుకంటే చాలా రకాల మోసాలు జరుగుతున్నాయి. 5 లక్షల రూపాయల వెహికల్ని తీసుకొచ్చి 2 లక్షలకు పెట్టేసి మిమ్మల్ని టెంప్ట్ చేసి 10,000 20,000 అడ్వాన్స్ కొట్టమంటారు. అడ్వాన్స్ కొట్టిన తర్వాత ఇక అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే మన పేరుని కూడా యూజ్ చేసుకొని OLXలో చాలా రకాల మోసాలు జరుగుతున్నాయి. అరవింద్ కార్స్ అండ్ బైక్స్కి సంబంధించినటువంటి కార్ అంటున్నారు, లేదు 200 మంది కస్టమర్ రెడీగా ఉన్నారంటున్నారు, అడ్వాన్సులు కొట్టించుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఏం చేయలేను మీరు మోసపోతే. అందుకనే ప్రతిదీ వీడియో కాల్లో వెహికల్ నాకు వీడియో కాల్లో చూపించండి అని చెప్పి అనండి. అది కూడా మన ఆఫీసులోనే మన పేరు యూజ్ చేస్తే మన ఆఫీస్లో లైవ్లో వెహికల్ వీడియో కాల్లో మీరు చూస్తే అప్పుడు నమ్మండి. ఓకేనా ఫ్రెండ్స్, అదనమాట. వెహికల్ టెస్ట్ డ్రైవ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. సస్పెన్షన్ కూడా బాగుంది. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చెక్ చేసాము. 2 వీలర్లో అయితే అన్ని లేటెస్ట్ మోడల్ 2 వీలర్స్ అయితే ఉన్నాయండి. కొత్త వెహికల్ కొనాలి అనే ప్లాన్ ఉంటే దయచేసి మన దగ్గరికి రావచ్చు మీరు. ఎందుకంటే చాలా లాట్ ఆఫ్ అమౌంట్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చండి. దాదాపు ఒక 50,000 అమౌంట్ మీరు సేవ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు 2026, 2025 వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి. ఒక 1 ఇయర్ బ్యాక్ వెహికల్స్కి 50,000 తగ్గి మనం అయితే అమ్ముతున్నాం కాబట్టి చాలా అయితే మీరు సేవ్ అయిపోతారు. 2024 మోడల్స్ ఉన్నాయి. చాలా వరకు మీకు అమౌంట్ అయితే తగ్గిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే KTM 390లు ఉన్నాయి, అండ్ బజాజ్ ట్రయాంప్లు ఉన్నాయి. వాటి మీద అయితే 1 lakh డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. మీకు దాదాపు వెహికల్స్ తిరిగినాయి 4,000, 5,000 అలా తిరిగిన వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి. చూడండి, కొత్త వెహికల్ కొనాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా రండి. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ రూపీస్ అయితే సేవ్ అయితే అవుతాయి. ఇవి కూడా చాలా తక్కువ తిరిగిన వెహికల్స్. రీడింగ్ పరంగా మీరు చెక్ చేయించుకోండి, మెకానిక్తో చెక్ చేయించుకున్న తర్వాతనే మీరు వెహికల్ అంతా పర్ఫెక్ట్గా ఉంది అంటేనే వెహికల్ తీసుకోండి. మరలా మన ఆఫీస్కి అయితే వచ్చేసాము. మరొక వీడియోతో మరలా కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.